ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అసలు సమాజంలో జరిగే సంఘటనలు కొన్ని చూస్తే ఎంత బాధాకరంగా ఉంటున్నాయంటే, ఖమ్మం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, మరి ఆడపిల్లల్ని కని వాళ్ళకి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఒక మొగాడి చేతిలో పెడుతున్నామంటే ప్రాణం తీయడానికేనా అనిపిస్తుంది. మరి అమ్మాయిని అస్థి పంజరంలో చూసిన ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. చూస్తున్న మనకే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అనుభవించినటువంటి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. చూడండి, అదనపు కట్నం కోసం గృహహింస, అత్త మామ భర్త మరి ఆడపడుచులు అందరూ కలిసి ఆమెని ఒక గృహ నిర్బంధం చేసి అన్నం కూడా పెట్టకుండా ఆమెని ఎంత ఇబ్బంది పెట్టారంటే ఈ విజువల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంటుంది. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. అవును, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మనకి ఇటువంటి గృహహింసలు, వరకట్న వేధింపులు చాలా ఎక్కువైపోయాయి. ఇది ఎందుకు అనేది మనం ఓవరాల్గా అందరినీ ఒకటే ఘాట కట్టేసి మనం నిర్ణయం తీసుకోలేము. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మార్పులు వచ్చిన సమాజంలో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా అన్ని మార్పు చేసుకుంటున్నారు. అన్ని వైపులా కూడా వాళ్ళకి అనుకూలంగా చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ ధనదాహం అనే విషయం వచ్చేటప్పటికి ఆ విషయంలో ఎక్కడ మనసులో మార్పు, ఆలోచనలో మార్పు వచ్చే విధానం అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఇప్పుడు పర్టికులర్ ఈ కేసులో మనం చూసుకుంటే గనక వీళ్ళు ఏంటంటే, ధనదాహము పక్కన పెడితే వాడు ఎవడైతే ఉన్నాడో ఆ నీచుడు ఒక ఆడపిల్లని ఈ రకంగా తిండి నిద్ర ఏమీ లేకుండా అట్లా మార్చి 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 మంచానికి అంకితం చేసి చంపేశాడు. అంటే వీడిది ఇంకొక తెలివితేటలు అనమాట. ఆమె ఏదో అనారోగ్యంతో చనిపోయింది. ఆఫ్ కోర్స్ ఆ థైరాయిడ్ ఉంటే ఉండొచ్చు గాక, అయితే మాత్రం మంచాన పడి అలా తీసుకుని చనిపోతారా? అలా ఎక్కడన్నా ఉందా? ట్రీట్మెంట్ అయితే ఇప్పించాలి కదా. సరే, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అంతంత కట్నాలు తీసుకున్నావు, ఆవిడకి పొలాలు కట్నంగా రాసిచ్చినప్పుడు ఆమె 10 లక్షల కట్నం ఇచ్చారు, 10 లక్షల రూపాయలు బంగారం ఇచ్చారు. పోనీ అదన్నా కరిగించి నువ్వు ఆమెకు వైద్యం చేయించాలి కదా. నువ్వు ఎందుకు చేయించలేదు అంటే, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే 6 సంవత్సరాలు అత్తగారింటి మీద పడి తిన్నాడు. అంటే 6 సంవత్సరాలు నువ్వు అత్తగారింట్లోనే ఉండి అత్తగారితోటి భార్యతోటి సేవలు చేయించుకుని వాళ్ళ సొమ్మంతా తిన్నావు. చూసారా, ఇది ఒక టెక్నిక్ అనమాట. వాడు తీసుకున్నది కట్న కానుకలు సరిపోక, ఆస్తిపాస్తులు తీసుకున్నది సరిపోక, పొలాలు తీసుకున్నది సరిపోక, ఇంకా కూడా తినాలి అనే ఆశ, ధన దాహము. ఇంకొకటి ఏంటంటే, వాడు పచ్చి సోమరిపోతు. వాడు ఎంత సోమరిపోతు అంటే రూపాయి కూడా ఈ రోజు వరకు సంపాదించిన దాఖలాలు మనకు ఆ కేసులో కనపడ్డాయా? ఎక్కడన్నా ఉందా? వాడు ఎంతసేపటికి లాగేసిందంతా లాగేశాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో చేరి, అది అంటారు కదా గాదె కింద పందికొక్కు అంటారు కదా, గాదెలు అని చెప్పి ఉంటాయి, ధాన్యాలు నిల్వ చేసే గాదెలు ఉంటాయి ఊళ్ళల్లో. అది ఏంటంటే కింద నుంచి మట్టిలో నుంచి తవ్వేసి ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ ధాన్యాన్ని తినేస్తాయి అన్నమాట. వీళ్ళకి తెలియని కూడా తెలియదు, ఆ ధాన్యం కరిగిపోతూ ఉంటుంది. అది ఏమైందా పందికొక్కు వచ్చిందేమోలే, తిందేమోలే, ఒకసారి 2 సార్లు పట్టించుకుని చూసుకుంటారు. ఏదో మళ్ళీ తలుపులు వేసుకుంటారు, దానికి కూడా తలుపులు ఉంటాయి, దానికి జాగ్రత్తగా పెట్టుకుంటారు. కానీ మళ్ళీ కూడా తెలియకుండా దాని కింద దూరి తినేస్తూ ఉంటుంది అనమాట. అది అంతా కూడా అయిపోయే వరకు కూడా వాళ్ళకి స్పృహ రాదనమాట. అయ్యో, మనం ముందే చర్య తీసుకుంటే ఈ ధాన్యాన్ని కాపాడుకునే వాళ్ళమే అని. అలా గాది కింద పందికొక్కులాగా ఈ 6 సంవత్సరాలు పడి తిన్నాడు. అక్కడ వాళ్ళకి అప్పుడు తెలిసొచ్చి వాళ్ళు ఎదురు తిరిగి ఏదో పిల్లని తీసుకెళ్లి కాపురం పెట్టాలి కదా, మీరు అప్పటికే ఒక పాప కూడా పుట్టింది, మీరు వేరే కాపురం పెట్టుకోవాలి కదా, లేదా మీ అత్తగారింటికి తీసుకెళ్లాలి కదా, మీరు పోషించుకోవాలి కదా, మీరు ఉద్యోగం చేయాలి కదా అని అల్లుడికి కౌన్సిలింగ్ చేస్తారు, కొంచెం బుద్ధులు నేర్పుతారు. ఆ తప్పేంటండి అందులో? 1000% కరెక్ట్.
ఒక సోమరిపోతుకి పిల్లనిచ్చాము అని వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉండుంటారు. పిల్ల వేరే వెళ్ళి భర్తతో కాపురం చేసుకోవాలన్న ఆశ కోరిక తల్లిదండ్రులకు ఉంటుంది. వీడు ఇలా పందికొక్కులాగా పడి తింటున్నాడు, దొన్నపోతులాగా. సిగ్గు సెర పెద్ద మగాణ్ణి డప్పు కొట్టుకునే ఇలాంటి మగాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని కంటే మగాడు కాదు. పిల్లల్ని, భార్యని, చక్కగా కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ఎవరికి బాధ కలిగించకుండా, తను బాధపడకుండా, ఇంట్లో గొడవలు రాకుండా, ఉన్న దాంట్లోనే సర్దుకుని ఓ ముద్ద పెట్టగలిగినప్పుడు వాడు మగాడు, శబాష్ అనిపించుకుంటాడు వాడు. వీడు ధన ఆశ గలవాడు. రెండోది పచ్చి 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 సోమరిపోతూ, ఇంకా సోంబేరి వేధవా, ఒళ్ళంతా బద్ధకం వీడికి. ఈ కారణాల వల్ల వాడు ఉద్యోగం సద్యోగం చేయలేదు, వాళ్ళ సొమ్ము తినేశాడు. సరే, వీళ్ళంతా గొడవ పడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తే అమ్మా బాబు దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే వాడు వేరే స్వతంత్రంగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే చోటకి పోయి ఒక గదైనా సరే రెంట్కి తీసుకుని అక్కడ పెట్టాలి ఫ్యామిలీని. వాడు ఆ పని చేయకుండా ఏం చేశాడు? అక్కా బావ దగ్గర చేరాడు. అక్కా బావ దగ్గర చేరటం ఏంటండి? చెల్లెలింటికి వెళ్ళకూడదని పెద్ద సామెత ఉంది. ఇక్కడ చెల్లెలైన అక్కైనా ఒకటే. వీడు వెధవ చెడ్డాడు. ఇక్కడ వాళ్ళు తరిమితే భార్యను తీసుకుని, భార్య ముందు మగాడు కనిపించుకోవాలంటే మగాడు ఏం చేయాలండి? ఇలా వాళ్ళ పంచిన చేరతాడా? సరే, ఇక్కడ ఓన్లీ ధనదాహం ఉండబట్టే అత్తగారింట్లో తిన్నాడు అని అనుకుందాం. కానీ ఇక్కడ అక్కగారింటికి, వాళ్ళ అక్కింటికి ఎందుకు చేరాడు అని అంటే, వాడికి ఒళ్ళంతా బద్ధకమే, వాడికి ఒళ్ళంతా సోమరతనమే. అందుకని అక్కడికి వెళ్ళి పడ్డాడు. మేబీ పేరెంట్స్ ఉన్నారో లేదో తెలీదు, అక్క దగ్గరికి వెళ్ళి పడ్డాడు. పడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా ఈ అమ్మాయి ద్వారా తినొచ్చు అని చెప్పి, మీరు వచ్చి ఎలా ఉంటుందంటే సైకలాజికల్ గా, నవీన గారు ఇక్కడ మా ఇంట్లోకి వచ్చి ఉన్నారు కాబట్టి మీరు మాకు ఏమన్నా కట్టాలి డబ్బులు, మేము మీకు మేపుతున్నాము, ముగ్గురిని మేపుతున్నాము అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వాళ్ళ డిస్కషన్ లో ఏంటంటే, ఈ అల్లుడుగాడు ఒకడు ఉన్నాడు కదా, ఈ అమ్మాయి భర్త, వాడితో డిస్కషన్స్ అనమాట. ఏంటి, నువ్వు పెళ్ళాన్ని తీసుకొచ్చావు బానే ఉంది, పిల్లని తీసుకొచ్చావు బానే ఉంది, మేము ఎంతకాలం పోషిస్తాము, నువ్వేదోటి ఏర్పాటు చేసుకోవాలి కదా అని అన్నప్పుడు ఇద్దరు కలిసి పథకం వేశారు. ఏంటంటే, మళ్ళీ పుట్టింటి నుంచి ఆ డబ్బుని ఎలా లాక్కురావాలి, లాక్కొస్తే కనుక మీరు మా ఇంట్లో ఉండొచ్చు. ఇలా కొన్ని క్లాస్ పీపుల్స్ ఉంటారండి. అది ఏ క్లాస్ అనేది, ఏ కేటగిరీ అనేది ఇక్కడ అనవసరం. కొంతమంది మంచి ఇళ్లలో పుట్టిన వాళ్ళు కూడా నిచిపు ఆలోచనలు చేస్తారు. వీడు ఇక్కడ వీళ్ళని మేము ఉంచుకుంటాము, మీకు డబ్బు ఏర్పాటు చేసుకోండి, మాకు ఇవ్వాలి అని అనటమే కాకుండా వీడిని మళ్ళీ కూడా ప్రోద్బలం చేసి ఆ డబ్బు తీసుకురా అని అనబట్టే వీడు మళ్ళీ కట్నం వేధింపులు చేశాడు వీళ్ళకి. ఇదంతా ఊహాగానమా అని అంటే, ఊహాగానం అయినా సరే కుటుంబాల్లో ఇలాగే జరుగుతాయండి. కాబట్టి ఇది ఇలాగే జరిగి ఉంటుంది. లేకపోతే అక్కాబావ కట్నం కోసం వేధించడం ఏంటి? కట్నం కోసం వేధించడం కాదు ఇక్కడ. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా, మేము ఎందుకు పోషిస్తాం అన్నారే కానీ బుద్ధి తక్కువ ఉండాగొడుకులు. మీరు బయటకు వెళ్ళి వేరు కాపురం పెట్టుకోండి, నువ్వు ఒక ఉద్యోగం చెయ్యి, నువ్వు మా షెల్టర్లో నువ్వు ఉండకూడదు, బిడ్డ తండ్రి అయ్యావు అని అక్కాబావ వయసులో పెద్దవాళ్ళుగా వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళకి? ఇదేనా తమ్ముడు 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 ప్రేమ అంటే? తమ్ముడికి ప్రేమ ఉంటే వెల్విషర్ అవ్వాలి గాని ఇలా గోతులు తవ్వి జీవితాలు తీసేయకూడదు. ప్రతి సిబ్లింగ్స్ గాని, దగ్గర చుట్టాలు గాని ఎవరైనా సరే వెల్విషర్స్ అయితే గనక వాళ్ళు చేయాల్సిన పని అది కాదు. మీరు వెళ్లి కష్టపడి సంపాదించుకోండి, మీ జీవితం మీరు జీవించండి అని నేర్పాలన్నమాట. లేకపోతే ఇలాంటి సోమరిపోతులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మేడం, అయితే ఒక విషయం చెప్పండి మేడం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ గృహహింస చట్టాలు, అదనపు కట్నం అని మనం పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నాయి కదా. మరి ఇన్ని చట్టాలు వస్తున్నా, ఇన్ని మార్పులు జరుగుతున్నా కూడా ఎందుకు వీటిని నియంత్రించలేకపోతున్నారు? అంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఆడపిల్లని ఎంతగా కంటున్నారు, పెంచుతున్నారు, భద్రతగా చూసుకుంటున్నారు కదా. మరి పెళ్లి చేసే టయానికి ముక్కు ముఖం తెలియకుండా, మరి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటో సర్చ్ చేయకుండా ఇలా పెళ్లి చేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు మీరు? అయితే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని సెక్షన్లు వచ్చినా ఈ మనుషులు ఎందుకు మారారు అని అంటే, సేమ్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ లో కూడా నేను అదే చెప్పాను. వీళ్ళు ఏంటంటే కష్టపడకుండా డబ్బు వచ్చేయాలి. కష్టపడకుండా ఒక ఆడపిల్లని కని పెంచి ఎంతో కష్టపడి జీవితకాలం వాళ్ళ చెమటని, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టార్జితాన్ని అంతటిని మూటగట్టి పంచప్రాణాలు వాళ్ళ అమ్మాయిలో పెట్టి కాపురానికి పంపించినప్పుడు ఈ వెధవలు, నీచులు, ఇలాంటి వాళ్ళని, ఇవి చాలా చిన్న పదాలు అన్నమాట. వీళ్ళని ఏమి అనకూడదు, కత్తి కండ తీసి కాకులకి గద్దలకి వేయాలంతే. ఇంత కష్టపడి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు చేసే ఈ పనులు అయితే, వీళ్ళంతా కష్టపడి జీవితం అంతా తినకుండా డబ్బులు మూటగట్టి ఇచ్చేది ఆ వెధవలక. ఎందుకు ఇవ్వాలి? తప్పు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆడపిల్ల తల్లిదండ్రులు చేస్తున్నారు. కట్నాలు ఎందుకు ఇస్తున్నారు? కట్నం డబ్బు ఇవ్వందే మీ అమ్మాయి చెల్లుబాటు కానంత స్థితిలో మీ కుటుంబం గాని, మీ అమ్మాయి గాని ఉందా?
చూడండి, నేనేం చెప్తున్నానంటే ఈ చట్టాలు మారాలి ఇవన్నీ పక్కన పెడితే ముందు ప్రతి మనిషిలో అంటే ఆలోచనలో మార్పు రావాలి. ఇది నేను చాలా సార్లు చెప్పాను. నేను ఇక్కడ కూర్చుని ఊరికే టైం పాస్ గా నేను ఏమి మాట్లాడటం లేదు. ప్రతిసారి సమాజం 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 అని సమాజాన్ని ఉద్దేశించి నేను అనేకమైనటువంటి మెసేజ్లు ఇచ్చాను. ఎందుకు మీరు చెవిని పెట్టడం లేదు? గత నెలలో ఒక వరకట్న వేధింపు హత్య జరిగింది అనుకుందాం, లేదా ఆత్మహత్య జరిగింది అనుకుందాం. నెల అయిపోయింది కదండి. ఈ నెలలో కొత్త పెళ్లిళ్ళు ఎవరన్నా చేస్తే కనుక మళ్ళీ వాళ్ళ పిల్లలకి కట్నం ఎందుకు ఇస్తున్నారు? మనకి బుద్ధి లేదు కదా. మనకి బుద్ధి లేదండి. అంటే మన చెప్పుతో మనం కొట్టుకోవాలా? ఎవరన్నా వచ్చి చెప్పుతో కొట్టాలా? ఎవరన్నా వచ్చి చెప్పుతో కొట్టాల్సినంత అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే నష్టం జరుగుతున్నది మీకు, దెబ్బ తగులుతున్నది మీకు, నొప్పి కలుగుతున్నది మీకు. తర్వాత చివరికి నష్టపోయి ఘోరాతి ఘోరంగా హృదయ విదారకంగా ఏడుస్తున్న పరిస్థితి మీకొస్తుంది. కాబట్టి ఎవ్వరూ కొట్టాల్సిన అవసరం ఎవ్వరికీ లేదండి సమాజంలో. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. కట్నం ఇవ్వండి పెళ్లి ఎలా అవుతుందండి అంటే పెళ్లి చేయకండి. ఏమండి, ఇప్పుడు 20 ఏళ్ళు పెంచుతారు. మనిషి జీవిత కాలము కనీసం ఈ రోజుల్లో 70-80 ఏళ్ళు బతుకుతూనే ఉన్నారు, 90 ఏళ్ళు కూడా బతుకుతున్నారు. మీరు మీ దగ్గరే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. అర్థమైందా? ఆ జీవితం భగవంతుడు నిర్ణయిస్తాడు, ఎలా జరగాలనేది అలా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఫైనల్ స్టేజ్ లో వాళ్ళ జీవితపు నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళల్లో ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే నిర్ణయము ఆ కాలానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోగలుగుతారు. మీరు ఏమి భవిష్యత్తు గురించి భయపడకండి, బాధపడకండి. అందుకే పిల్లలకి ఇప్పుడు ఈ వరకట్నపు చావు జరిగింది, ఈ గృహహింస చావు జరిగింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ లో గానీ ఆ నెక్స్ట్ మంత్ లో గానీ వచ్చే సీజన్ లో ఎవరైనా పెళ్లిళ్ళు చేయదలుచుకుంటే నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మా పిల్లకి పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు, మేము పెళ్లి చెయ్యము కానీ కట్నం మాత్రం ఇవ్వము, మీరు మా అమ్మాయిని కట్నం లేకుండా చేసుకుంటే చేసుకోండి. ఎందుకు అనంటే ఎంత అమ్మాయి ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంట్లో పని పాటలు ఏ మేరకు చేస్తుంది అని మనం అనుకున్నట్టయితే కనుక ఎంతో కొంత అయినా సరే ఆ ఇంటికి పని చేస్తూనే ఉంది. పుట్టింట్లో ఇక్కడ తల్లి కూర్చోబెట్టి పని చేయించకుండా ముద్దుగా చూసుకుంది. అది తప్ప ఒప్ప అనేది వేరే టాపిక్ లో మాట్లాడదాం. ఇక్కడ ఇలా చూసుకున్నప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ భయంతోనో మొహమాటంతోనో ఏమన్నా అనుకుంటారనే అనో తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందనో తనకి చెడ్డ పేరు వస్తుందనో భర్తకి తన మీద ప్రేమ తగ్గిపోవచ్చు, లేకపోతే భర్త మనసులో చెడు కలగకూడదనో ఏ కారణంతోనైనా అది తన బాధ్యత అనుకునో తను అక్కడికి వెళ్ళి ఎంతో కొంత పని చేస్తూనే ఉంటుందండి. పని చేయకుండా మొద్దుబడుద్దాయిలాగా ఎవరు కూర్చోరు. అంతగా పని చేయకుండా మంచం ఎక్క కూర్చొని ఆర్డర్లు వేస్తుంటే పని నేర్పించుకోండి ఆ అమ్మాయికి పని రాకపోతే. అంతేగాని కట్నానికి, పని పాటలకి, ఆ అమ్మాయి మనస్తత్వానికి అసలు దేనికి కూడా ముడి పెట్టకండి. మీరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అక్కడ పెంచి మీ దగ్గరకు పంపిస్తే ఆ 25 సంవత్సరాలు ఉన్న అలవాట్లు ఒక్కసారిగా మారవు. ఎందుకంటే మీవన్నీ కొత్తగా అనిపిస్తాయి. కాబట్టి మీరు నేర్పుకుంటే మిగిలిన ఎంతకాలం బతుకుతుందో ఆ అమ్మాయి మీ దగ్గర అంతకాలం ఈ అలవాట్లకు అలవాటు పడుతుంది. ఏదైనా ఒక విషయానికి అలవాటు పడటం పెద్ద కష్టమేం కాదండి. కాబట్టి ఈ అత్తవారు ఎవరైతే ఉన్నారో, భర్త గాని మామ గాని అత్త ఆడవచ్చు ఎవరైనా సరే, వీళ్ళు ఆ అమ్మాయిని చక్కగా మనలో కలుపుకుని ఆ అమ్మాయికి మన ఇంటి పద్ధతులు నేర్పుకుని మన కూర ఎలా వండుకుంటాం, మన ఆచారం ఎలా ఉంటుంది, మన పూజ ఇలా చేసుకుంటాం, ఇలా మనకున్న ఇల్లు ఇది, ఈ ఇంటి సౌకర్యాల్లో మనం ఎలా ఇంటిని జాగ్రత్తగా ఇక్కడ అల్మారా కబోర్డ్స్ ఉంటే ఈ కబోర్డ్ లో బట్టలు ఎలా పెట్టుకోవాలి, ఈ వంటగది చిన్నది కాబట్టి ఇక్కడ కూరగాయలు వంటగది సామాన్లు ఎలా సర్దుకోవాలి, ఈ ఇంటిని బట్టి ఇలా సర్దుకోవటం జరిగింది కదా, అందుకని ఇలాగే మనం సర్దుకోవాలమ్మా, ఎడాపెడా పడేస్తే ఇల్లు సరిపోదు. ఒకవేళ పెద్ద ఇల్లు అనుకోండి, దానికి సంబంధించిన మాటలు వేరే విధంగా ఆమెకు నేర్పుకున్నట్టయితే ఆ ఇంటి అలవాట్లకి ఆమె అలవాటు పడుతుంది. సెకండ్ ఏంటంటే మీరంత వివరంగా చెప్తున్నందుకు ఆ అమ్మాయి చాలా సంతోషించి ఇమ్మీడియట్ గా మారటానికి ప్రయత్నం చేస్తుంది. అంతేగాని సాధింపు ధోరణిలో మీరు కనుక చెప్పడం ప్రయత్నించారంటే ఆమె ఖచ్చితంగా మీ ఇంట్లో నిజంగా 75 సంవత్సరాలు బ్రతికినా ఆమె ఒక్కటి కూడా నేర్చుకోదు, అసలు నేర్చుకోవడానికి ఇష్టపడదు, ఏమి చేయడానికి కూడా ఇష్టపడదు. కాబట్టి ఈ కట్నాలు కానుకలు అనేవి తీసి పక్కన పెట్టండి. మీ అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తాడు, సంపాదిస్తాడు, ఆ అమ్మాయి కూడా ఈ రోజుల్లో అందరూ సంపాదిస్తున్నారు కాబట్టి అమ్మాయి తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి సంపాదనలతోటి ముందుకెళ్తారు. అది వాళ్ళ జీవిత రథాన్ని లాగడానికి వాళ్ళిద్దరు 2 చక్రాలయ్యి వాళ్ళు లాక్కుంటూ వెళ్తూనే ఉంటారు. అందులో వాళ్ళ పిల్లలు చేరతారు, ఫ్యూచర్ లో అత్తమామలు చేరతారు, తల్లిదండ్రులు కూడా ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులు కూడా చూస్తారు. ఇవన్నీ కూడా ఆ బండిలో బాధ్యతలు అనే రూపంలో వాళ్ళకి చేరతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా పరిస్థితులు వాళ్ళకి అవన్నీ అలవాటు చేస్తాయి. దీనికోసం మీరు పరాయి అమ్మాయిని తెచ్చుకున్నాము, దాన్ని ఎవరు పోషిస్తారు, దానికి అన్నం ఎవరు పెడతాడు, ఎవరి కంచంలో తింటుంది, ఎవరు మంచంలో పడుకుంటుంది, దరిద్రపు నీచమైన మాటలు, బొద్దులు, ఆలోచనలు మానుకోండి.
మానుకుంటే మీ అబ్బాయిలు జైళ్లలో కూర్చోరు, మీరెళ్ళి జైళ్లలో కూర్చోరు, ఆ అమ్మాయిలు చనిపోరు. సో ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి మనం తీసుకుంటే దారుణాతి దారుణంగా ఈ అమ్మాయిని అసలు మనుషుల, మృగాల, జంతువుల, లేకపోతే కరడుగట్టిన నేరస్తులా వీళ్ళు ఎందుకు ఇలా ఆ అమ్మాయిని మంచానికి అంటించేసి చావగొట్టి అసలు కొత్త గాయాలు, పాత గాయాలు అని వాళ్ళు చెప్తుంటే అరే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిని అంత కొట్టారా, బాధించారా అని నాకు మనసు ఒక్కసారి గుండె బయటకు వచ్చి లోపలికి వెళ్ళినట్టు అయింది. అసలు మనుషులా లేకపోతే ఇంకా పశువులకైనా జాలి ఉంటుందండి. పశువులు కూడా పక్క పశువుకి ద్రోహం చెయ్యవు. ఏదైనా దెబ్బ తగిలితే దానికి నాలుగుతో నాకి వాటికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాయి. వాటిని తీసుకెళ్లి ఒక చెట్టు కింద కూర్చోబెడితే మీరు మనుషులేనా? అసలు ఒక జ్ఞానం మనుషులకి ఇచ్చాడు దేవుడు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ జ్ఞానంతో ఎందుకు ప్రవర్తించట్లేదు? మీరు బద్ధకాన్ని పెట్టుకుని చదువుకోకుండా ఒక ఆడపిల్లని మీద ఆధారపడి ఆ డబ్బుని తిందామని చూసే మీరు మనుషులు కోవలో ఒక రారు, వేరే జాతి ఏదైనా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మారతారా? మారండి. లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఇంకా చట్టాలు మారతాయి, శిక్షలు అనేవి కూడా మారతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఆడపిల్ల ఉసురు, ఒక కన్న కడుపు ఉసురు ఊరికే పోదు మీకు. కాబట్టి ఎవరైతే ఇలాంటి చేష్టలు చేస్తున్నారో, ఎవరికైతే ఇలాంటి బుద్ధులు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, వీళ్ళందరూ కూడా సమాజంలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలాంటి కొడుకుల తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే కనుక ముందు తల్లిదండ్రులు ఆ కొడుక్కి చెప్పండి, మనకి కట్నాలు వద్దు, కానుకలు వద్దు, ఒక ముద్ద పెట్టుకోలేకపోము, నువ్వు సంపాదించి ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ భార్యకి నువ్వు పెట్టుకోవాలి, ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇలా చెప్పండి మీరు. లేకపోతే ఈ చావులు ఆగవు, అది గుర్తుపెట్టుకోండి.